గ్రోయింగ్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? పిల్లలు ఎవరిలో అయితే బోన్ అండ్ మజిల్ గ్రోత్ మిస్ మ్యాచ్ అయినప్పుడు. కొంతమంది పిల్లల్లో బోన్ అనేది పెరుగుతుంది కానీ మజిల్ అనేది పెరగడానికి టైం పడుతుంది. అప్పుడు ఏమైతుందంటే ఈ రెండిటి గ్రోత్ మిస్ మ్యాచ్ అయ్యి పెయిన్ అనేది అంటే టెంపరీ డిస్కంఫర్ట్ అంటారు కదా, టెంపరీ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అయ్యి పెయిన్ అనేది వస్తుంది. అలాగే కొంతమంది పిల్లల్లో పెయిన్ సిగ్నల్స్, మన బ్రెయిన్ ఇచ్చే పెయిన్ సిగ్నల్స్ కి బాడీ అనేది సెన్సిటివ్ గా ఉన్నప్పుడు ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేది వస్తాయి. ఎవరిలో అయితే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటాయో, వైటమిన్ డి డెఫిషియన్సీ గానీ, కాల్షియం డెఫిషియన్సీ గానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ గానీ ఇలాంటి ఉన్న వాళ్ళల్లో గ్రోయింగ్ పెయిన్స్ అనేది మనం చూస్తాం. గ్రోయింగ్ పెయిన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి? జెంటల్ మసాజ్ అనేది ఇవ్వాలి. ఈ పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళు ఒత్తుతే తప్ప ఆ నొప్పి అనేది రిలీఫ్ ఉండదు. పెయిన్ ఉన్నంత సేపు కాళ్ళు ఒత్తుతూ ఉండాలి. అలాగే వార్మ్ అప్లికెంట్స్ అంటే వేడి నీళ్ళలో కాలు పెట్టడం కానీ, లేకపోతే ఒక క్లాత్ తీసుకొని వేడి నీళ్ళలో ముంచి మసాజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే తొందరగా రిలీఫ్ ఉంటుంది. అలాగే డైట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి మెగ్నీషియం ఇచ్చే కొబ్బరి బొండ నీళ్లు కానీ, బనానాస్ కానీ, లేకపోతే కాల్షియం రిచ్ ఫుడ్ కానీ, వైటమిన్ డి, పిల్లలకి ఎండ తగలడం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఒక ఎక్స్టెంట్ వరకు తగ్గించవచ్చు. ఎంత మేనేజ్ చేసినా పెయిన్ అనేది తగ్గట్లేదు అంటే హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. తొందరగా పిల్లల గ్రోత్ ఎఫెక్ట్ కాకుండా పిల్లలు మంచిగా గ్రో అవ్వుకుంటూనే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది పాసిబుల్.